అలాగే ఆ యాక్సిడెంట్ కేస్ ఫైల్ తెలిసిన ఒక కానిస్టేబుల్ని అడుగుంచాను. ఇంకో 2 డేస్లో అది మన చేతికి అందుతుంది. అండ్ ఎస్, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మనందరం మీడియా వాళ్ళం. ఒక షో కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే మెయింటైన్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఏ రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్. అప్పుడే అనుమానం పడకుండా మనం అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తారు. ఎవరు మీరు? ఏం కావాలి? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుమార్ మా సార్. నాన్నగారే. మేము ఛానల్ నుంచి వస్తున్నాం. మా ఛానల్లో పాత కేసులన్నింటినీ తీసుకొని ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. దాని గురించి సార్తో మాట్లాడాలి. టీవీ నుంచి వచ్చారంట, మీతో ఏదో మాట్లాడాలంట. ఎందుకురా అరుస్తావు? వినిపిస్తుంది. ఇందులో ఉన్న ముగ్గురు ఒకే స్పాట్లో చనిపోయారు 1992లో. ఆ టైంలో ఆ ఏరియాలో మీరే ఇన్స్పెక్టర్గా ఉన్నారు. వీళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి. వీళ్ళు ముగ్గురు కూడా సిటీలో అందరికి తెలుసు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, అదే వాళ్ళ బిజినెస్. మీరు చెప్పారు కదా, అది ఒక లారీ యాక్సిడెంట్. వాళ్ళని గుద్దేసి లారీ ఆకుండా వెళ్ళిపోయింది. నేను స్పాట్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ లారీ గురించి కానీ ఆ డ్రైవర్ గురించి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదని చెప్పారు. మేము ట్రేస్ చేసినా కానీ కనిపెట్టలేకపోయాం. అది యాక్సిడెంటే కదా అని వదిలేసాం. ఈ ఇల్లు ఎవరిల్లో మీకు తెలుసా? అది వాళ్ళిల్లే. అంతకంటే ముందు అందులో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆవిడ పేరు నాకు గుర్తులేదు కానీ ఆవిడ ఒక విధవరాలు. ఆవిడకి 12-13 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి ఉంది. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఇప్పుడు ఆవిడ ప్రాణాలతో లేదు. తన కూతుర్ని చంపేసి తను సూసైడ్ చేసుకుంది. ఎందుకని? ప్రేమలో మోసపోవడం వల్ల. అందులో ఉంటున్న ఆడమనిషి వాడు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవుదామని ఆ ప్రాపర్టీని వీళ్ళు ఆ ముగ్గురికి అమ్మేశారు. రోజుల్లో ఇల్లు ఖాళీ చేసిస్తామని అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇచ్చారు. ఆ అమౌంట్ కూడా సెటిల్ అయిపోయింది. ఆ డబ్బంతా తీసుకొని ఆవిడ ప్రేమించిన వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. నాలుగు రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని ఆ డబ్బుతో వెళ్ళినాడు. తిరిగి రాలేదు. నేను ఎంతగానో నమ్మాను. అటువంటిది నన్నే మోసం చేశాడని ఆ బాధలో తను సూసైడ్ చేసుకుంది. ఎటువంటి తప్పు చేయని ఆ ముగ్గురిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పారిపోయిన వాడి గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు. యాక్చువల్గా మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకొని జైల్లో వేసి ఉండాల్సిందే. అది వాస్తవమే. బట్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా యాక్షన్ తీసుకోగలం. ఆ లేడీ యొక్క రిలేటివ్స్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఆవిడకి రిలేటివ్స్ అంటూ ఎవరూ లేరు. అందుకే సహజమైన సూసైడ్ కేసు అని మేము ఫైల్ క్లోజ్ చేసాం. అంతే కదా? లేదు లేదు, ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. లేదమ్మా, నేను ఇంకా ఎక్కువసేపు కూర్చోలేనమ్మా. 1 సెకండ్ ప్లీజ్. ఈయనెవరో తెలుసా మీకు? లేదమ్మా, ఆయన్ని చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. అక్కడి నుంచి పారిపోయిన ఆ మనిషి పేరేంటో తెలుసా? రామ్. ఏం ఆలోచిస్తున్నావు? అసలు దీనికి మా నాన్నగారికి ఏం సంబంధం ఉంది? నాన్నగారి గురించి ఈయనేం చెప్పలేదేంటి? మిత్ర, ఖచ్చితంగా మీ నాన్నగారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. ప్లీజ్ ఆ విషయం గురించి ఇంతటితో వదిలేస్తావా లేదా? ఎలా వదిలిపెట్టగలను శాలిని? మా నాన్నగారితో కలిసి ఆ లేడీ ఉండడం నాకు ఇంకా కనిపిస్తుంది. నా పరిస్థితిని మీరు కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. హేయ్, రిలాక్స్ మిత్రా. నీ పరిస్థితి నాకు బాగా అర్థమవుతోంది. సరే, నువ్వే చెప్పు, తర్వాత ఏం చేద్దాం? రామ్ చీట్ చేయడం వల్లే ఆవిడ సూసైడ్ చేసుకుందనే కదా తను చెప్పారు. అవును, దానికి? అలాగైతే ఆ రామ్ని కనిపెట్టే తీరాలి. కనిపెట్టాలా? ఎందుకని?
రామ్ని కనిపెడితేనే ఈ కేసుకి మా నాన్నగారికి ఏం సంబంధం ఉందో నేను తెలుసుకోగలను. కానీ మిత్ర, ఈ సంఘటన జరిగి ఎన్నో సంవత్సరాలైంది. ఇంకా రామ్ బతుకున్నాడా చనిపోయాడు అనేది మనకేం తెలీదు. అది కూడా చాలా సంవత్సరాల క్రితం పారిపోయిన ఒక అతన్ని మనం ఎలా కనిపెట్టగలం? నేను అదే ఆలోచిస్తున్నాను. ఆమెకు వాళ్ళ అమ్మాయికి ఏం జరిగిందో మనకి తెలిసింది కదా, ఆ ఇన్ఫర్మేషన్ చాలు మిత్ర. అది సరిపోదు శాలిని. ట్రై టు అండర్స్టాండ్. ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ 4 చనిపోయారు కూడా. ఇది ఇలాగే జరుగుతూ ఉంటే ఆ అపార్ట్మెంట్కి వచ్చే వందల సంఖ్యలో ఉండే ఫ్యామిలీల పరిస్థితి ఏమవుతుంది? పీపుల్ విల్ డై. ఖచ్చితంగా ఆ లేడీకి ఏదో జరుగుంటుంది. తను ఏదో పర్పస్తోనే నా దగ్గరకు వచ్చింటుందని నాకు అనిపిస్తుంది. ఆ పర్పస్ ఏంటనేది కనిపెట్టి తీరాలి. ఆ నిజాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామ్. ఆ రామ్ని కనిపెడితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రామ్ని వెతుకుదాం. నువ్వు వాళ్ళకి నిజాలు చెప్పుంటే మనకు కాస్త డబ్బులు ఇచ్చేవారు. అవునరా, నేను అజాగ్రత్తగా ఉంటే నన్ను అమ్మేస్తావుగా. నేను నమ్మితే అసలు ఏం వస్తుంది? అసలు ఎవడ కొంటాడు? నేను ఈ డబ్బు సంపాదించకపోయి ఉంటే నువ్వు నడి రోడ్డు మీద ఉండేవాడివి. జాగ్రత్త. వదలరా, నాకు నువ్వు హెల్ప్ చేయక్కర్లేదు. సర్లే వెళ్ళు. ఏ అవసరం వచ్చినా నన్ను పిలవకో. ఇప్పుడు వీడికి నా విలువ ఏంటో తెలియట్లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది. ఏంటి త్వరగా వింటుకో. ఓరి దేవుడా.